తిరుపతి ఎస్వి జులాజికల్ పార్క్లో రాజస్థాన్కు చెందిన యువకుడు ఎన్క్లోజర్ పై నుంచి దుంకి సింహం చేతిలో తీవ్రంగా గాయపడి మరణించడం ఈ ప్రాంతం కూడానే తీసుకుని వచ్చింది. మొత్తం మీద పోలీసులు ఇప్పటికే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ యువకుడు ఎందుకోసం దూకాడన్న విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఎనిమల్ ఏదైతే జూ కీపర్ ఏదైతే సింహాల బోనును ఈ జంతువులను పరిరక్షిస్తున్న వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఒకడే వచ్చాడు, ఒకడే సింహ బోన్ లేక్ పైనుంచి దుంకాడు. ఆ తర్వాత తాము వచ్చి చూసిన తర్వాత ఏదైతే డాక్టర్లకు ఇతర సిబ్బందికి తెలియజేయడంతో వారు వచ్చిన లోపల అతన్ని ఈ ప్రాంతానికి లాక్కొచ్చిన తర్వాత వదిలేసి సింహం లోపలికి బోన్లోకి వెళ్ళిందని తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఉన్నతాధికారులతో పాటు పోలీసు అధికారులు చేరుకొని విచారణ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన గతంలో ఎన్నడూ ఈ ఎస్వి జులాజికల్ పార్క్లో జరగలేదు. సుమారు చాలా కాలంగా జూ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ దక్షిణాసియాలో అతిపెద్ద జూగానే ఈ నెహ్రూ జులాజికల్ పార్క్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జూకు సంబంధించి ఎలాంటి ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎలాంటి ఘటన జరగలేదు. ప్రస్తుతం 3 ఆ ప్రాంతంలో దుంకిన ప్రాంతంలోనే ఉంది. ఆ తర్వాత మొత్తం ఈ విధంగా అతన్ని లాక్కుంటూ వచ్చిన సింహం అతన్ని తీవ్రంగా గొంతు పిసికి చంపేసిందని తెలిసింది. తర్వాత గార్డులతో పాటు ఇతరులు కేకలు వేసిన తర్వాత సింహం అతన్ని వదిలేసింది. తర్వాత సిబ్బంది ఇక్కడికి రావడంతో పూర్తిగా వదిలేసి ఎన్క్లోజర్లోకి ఏదైతే తాను ఉంటున్న దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జూ పార్క్ సిబ్బంది దాన్ని లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఈ సింహం దాడి చేసిందో ఆ సింహానికి సంబంధించి ఇక్కడ ఇదే ఎన్క్లోజర్లో సింహాన్ని జూలో బంధించిన పరిస్థితి. ఇక్కడున్న సింహమే అతన్ని వీడియో తీసుకుని ఆడ కాబట్టి గాయపరిచిన సింహం ఇదేనని చెప్పవచ్చు. దీంతో సింహానికి సంబంధించి పూర్తిగా ప్రస్తుతం ఏదైతే రాజస్థాన్కి చెందిన యువకుని చంపివేసిన సింహం ఇదేనని పోలీస్ అధికారులు ధృవీకరించారు. మొత్తం ఈ ఎన్క్లోజర్లో 3 సింహాలు ఉన్నాయని చెప్తున్నారు. అటువైపు 2 సింహాలు ఉన్నాయి. అటువైపు 2 సింహాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ జూకు సంబంధించి 3 సింహాలు ఇక్కడ ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతం నుంచే అతను ఎక్కి దుంకాడని తెలుస్తుంది. అక్కడ ఎక్కి దుంకిన ప్రదేశంలో కూడా కొంత ఇనుప కంచె వంగిన పరిస్థితి కూడా మనకు అక్కడ చూడవచ్చు. మిగతాదంతా నిటారుగా ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలోనే ఇతను ఇటువైపు నుంచి ఎక్కి దుంకాడు. దీంతో అక్కడ కంచె కూడా వంగిపోయిన పరిస్థితి. సుమారు 15 అడుగులు పైగా ఈ కంచె దగ్గర 20 అడుగుల కంచె ఉంది. ఈ కంచెను అతను ఎక్కి దుంకాడు అవతలకి. ఆ సమయంలో అక్కడ ఉన్న సింహం అతని మీద దాడి చేసి పూర్తిగా చంపివేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు ఫారెస్ట్ అధికారులతో పాటు ఇటు పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇటువైపు నుంచి దుంకిన తర్వాత ఆ చొక్కా ఏదైతే అతని షాల్ ఉన్న ప్రదేశం నుంచి అతన్ని లాక్కొని వెళ్ళింది. అక్కడ మొదట అతన్ని పీక్కొని ఆ తర్వాత ఏదైతే బాడీ ఉన్నంత వరకు మనం ప్రస్తుతం మొదట చూపించిన బాడీ ఉన్నంత వరకు అతన్ని తీసుకెళ్ళింది. మొత్తం మీద ఈ ఘటన అయితే జూలో ఒక విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా జూ పార్క్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారిగా జూ అధికారులతో పాటు జూ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి తర్వాత ఎందుకు ఎలా జరిగిందన్న విషయం మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. అయితే అతను చనిపోవాలనే మోటోతోనే ఈ జూ ఎక్కి దుంకాడని కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి జూ పార్క్ నుంచి.